సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హిందూ మహాసభ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ నిర్వహించారు। ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అప్పటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపాదన ఇవ్వగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే దేశం ఒకే నినాదం ఉండాలనే ఉద్దేశంతో పనిచేసిన గొప్ప మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు। ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లు రామరెడ్డి, ఉప్పల మధుసూదన్, ఎల్కంటి సురేష్, పార్టీ నేతలు పాల్గొన్నారు। భారతీయ జనతా పార్టీ ఆయనకు నివాళులర్పించడానికి చౌరస్తాలో కూడడం జరిగింది। ఆయన వర్ధంతి మనం ఎందుకు చేసుకోవాల్సిందంటే అతడు ఈ భారతదేశాన్ని సమైక్యంగా ఉండాలని, తర్వాత మొత్తం ఒకే యూనిట్గా భారతదేశం అంతా ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్ నుంచి పుచ్చుకొని జనసంఘ్ అనే పార్టీని వ్యవస్థాపకుడుగా ఉండి మన దేశంలో కాశ్మీరు అలగ్ చేసినప్పుడు వేరు చేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గాంధీజీ వేరు చేసినప్పుడు అది 370 ఆర్టికల్ను చెప్పడం చాలా తప్పని వ్యతిరేకించి పార్లమెంట్లో కాశ్మీర్ అట్లాంటి స్వయం ప్రతిపత్తి ఉండొద్దు, కేవలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం ఒకటే, ఈరోజు జెండా ఒకటే, ఈరోజు అన్ని ఒకటే అని చెప్పినటువంటి ఈరోజు గొప్ప దేశ సమైక్యతావాది, ఈరోజు గొప్ప మానవతావాది, ఈరోజు జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా వారి యొక్క బలిదాన్ దివాస్ను ఈరోజు మేము గుర్తు చేసుకుంటూ ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం। ఆనాడు ఈరోజు దో నిషాన్ అనే నినాదంతో ఈరోజు ఏదైతే కాశ్మీర్ జైళ్లలో నెహ్రూ ఏదైతే ప్రభుత్వం అనుమానాస్పదంగా ఈరోజు వారి యొక్క మరణాన్ని ఇప్పటికీ వెలుగులోకి రాకుండా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి మరణం ఈ రోజున వారు కాశ్మీర్ జైళ్లలో వారి మరణం పొందడం జరిగింది।